ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలంగాణ ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్ లో 5,07,949 మంది కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. టీజీ ఎడ్సెట్ 2026 షెడ్యూల్ విడుదలైంది. మే నెల 12న ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 16 పట్టణాల్లో 58 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీజీ ఎడ్సెట్ 2026 షెడ్యూల్ ను వీసీ ప్రతాప్ రెడ్డి సోమవారం ఇక్కడ విడుదల చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం సమీపంలో నిర్వహిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. 90% పనులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్ ఇంజన్లు నడిపేందుకు ఎలక్ట్రిక్ తీగల బిగింపుతో పాటు చిన్న పనులు పూర్తి అయితే నిర్మాణం పూర్తయినట్లేనని రైల్వే అధికారులు అంటున్నారు. శనివారం ఆర్వీఎన్ఎల్ అధికారులు, రైల్వే అధికారులు ఇంజన్ తో ఉన్న కోచ్ ను రైల్వే పట్టాలపైకి ఎక్కించి ట్రయల్ రన్ నిర్వహించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు 2 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా డీసీసీ అధ్యక్షులు కృషి చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తి శ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో 3 నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి నిర్వాహకులు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించగా ఘర్షణ నెలకొంది. బహిరంగ ప్రదేశాలలో తాము ఎదుర్కొనే సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వేదికను సృష్టించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్ ఉద్భవించిందని రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ప్రతి మహిళకు న్యాయం జరిగేందుకు తోడ్పడుతున్నామన్న ఆమె మహిళలు సురక్షితమనే భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో మహిళల్లో ధైర్యం లోపించిందని తాము అనుకోవడం లేదంటూ, నగరాల్లో పరిస్థితులు మెరుగ్గానే కనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. నగరంలోని కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31వ తేదీన కోటి ఎస్బీఐలో నగదు డిపాజిట్ చేసేందుకు రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్ద 6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్ని తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతిపై మిస్టరీ వేడింది. తొలుత ఇది ప్రమాదమని పోలీసులు భావించారు. కానీ దర్యాప్తులో పథకం ప్రకారం చేసిన హత్య అని తేలింది. జీఎస్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో శ్రీనివాస్ స్నేహితుడు మేకల వేణుమాధవరెడ్డి కిరాయి హంతకులతో శ్రీనివాస్ ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. నిషేధిత మావోయిస్టుకు చెందిన బీజాపూర్ ఏరియా కమిటీ సభ్యుడు తాటిమూక అలియాస్ చూటి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 81, 141 బెటాలియన్ అధికారుల సమక్షంలో అతడు అధికారికంగా సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టుకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25,000 ఆర్థిక సహాయం అందజేసింది. కుటుంబ సమస్యలతో విసిగిపోయి కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన ప్రతిభ తన 2 కుమారులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ట్యాంక్ బండకు చేరుకుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా చెప్పడంతో పోలీసులు ఆమెను కాపాడి కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.